హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 22 శనివారం జ్యేష్ఠ పౌర్ణమి అనే పేరు. అయితే ఈరోజు కేవలం ఈ చెట్టుని తాకితే చాలు మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది, మహారాజా యోగం పడుతుంది. తెలియక కానీ తెలుసుకొని కానీ ఈరోజు ఈ చెట్టుని ఎవరైతే తాకుతారో వారికి అదృష్టాన్ని వరించడం ఎవ్వరి తరం కాదు. ఈరోజు ఈ చెట్టుని తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది, కష్టాలు బాధలు పోతాయి. మరి అత్యంత శక్తివంతమైన ఈ పౌర్ణిమ రోజు ఏ చెట్టుని తాకితే పట్టిందల్లా బంగారం అవుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆదరించడం ఎంతో ఉత్తమం. ఈరోజు చేసే వస్త్రదానాల విశేష ఫలితాలను ఇస్తాయి. జ్యేష్ఠ పౌర్ణిమ అనే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దైవ స్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. స్వామికి 108 ఈ చందనంతో కలిపిన నీటి స్నానయాత్ర చేశారు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ రోజే. అందుకనే ఈరోజు జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈరోజు వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. కొంతమంది ఈ సత్యనారాయణాన్ని భావించి ఈ లక్ష్మీనారాయణని భావించి చేస్తారు. కొంచెం మంది లక్ష్మీదేవిగా కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజ చేస్తారు. తన భర్త సావిత్రిదేవి తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం ఈరోజు నారదుడి ద్వారా ఫలాన్ని పొంది, ఉపదేశం పొంది, ఆచరించిన ఫలితం పొంది వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈ రోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరింపబడుతుంది. అన్ని వ్రతాల్లాగే ఈ వ్రతానికి కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి అభ్యంగన స్నానం ఆచరించి అని చెట్టుకు షాడోపచారం పూజ చేసి బ్రహ్మణుడి ద్వారా కథ విని వారికి సత్కరించి బ్రాహ్మణుల ముత్తైదులకు వైనాలు ఇచ్చి వారి ఆశీర్వాదము పొందాలి. సాయంత్రం దీపారాధన అనంతరం భుజించాలి. మర్రి చెట్టుని లక్ష్మీనారాయణ చుట్టూ తిరుగుతూ పసుపు చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకోవాలి. పసుపు గౌరమ్మకు పూజ చేయాలి. ఇలా మనసారా పూజించడం ద్వారా కలకాలము సౌభాగ్యం నిలిచే సంపదలు వృద్ధి చెందుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అట్టే సంకల్పం చేసే ఆమెకు కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు. భార్యాభర్తల ఆవేదనానికి అద్భుతమైన నిదర్శనమే వట సావిత్రి వ్రతం. మీరు కూడా ఆచరించి సకల సౌభాగ్యాలు పొందండి. ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. వారికి మహారాజ యోగం పడుతుందని ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి వేప చెట్టుకు లక్ష్మీ స్వరూపంగా భావించి వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోసి ఆ తర్వాత చెట్టు కింద ఆవు నూనెతో దీపాన్ని వెలిగించి చెట్టును 11 సార్లు తాకితే చాలు మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఇదంతా చేయడం కుదరని వారు ఈ చక్కగా స్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కేవలం తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది. ఈ రోజుతో మీ తలరాత మారిపోతుంది. కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. కాబట్టి మీరు కూడా ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణిమ రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా ఆనందంగా జీవించండి. పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. అనగా రంగురంగులు ఆవులకు పూసి వాటితో పాటు నాగళ్లకు ఒక భుజంపై పెట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ ప్రక్రియకు ఉపక్రమించడం చేస్తారు. ఏరువాక పున్నమి అనే పేరుకు ఈ ఏరువాక పున్నమికి సీత యజ్ఞము అనే పేరు పెట్టింది విష్ణు పురాణ. బ్రహ్మణులు మంత్రాలు జపం చేయడంలో యజ్ఞం వల్ల ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులకు సీత యజ్ఞం. సీత అంటే నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని
ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది. విష్ణు పురాణంలో ఆకాశం అంటే శూన్యం. ఏమిటి అంటే ఆ శూన్యంలో నుంచే వెలుగు కనిపించే ఆ ప్రకాశం నుంచే వాయువు పుట్టింది. ఆ వాయువు నుంచే అగ్నిత్వం పుట్టింది. ఆ నీరు వర్ష రూపంలో భూమి మీద పడిన సమయాన్ని అనేక ఔషధ మొక్కలు మొలకెత్తుతాయి. పొడి ఈ పంటలతో శూన్యమూలంగా ప్రకృతి అంతా కూడా పులకరిస్తుంది. ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అనగా ప్రకృతి, అయ్యవారిని అనగా భూదేవిని అర్చించారు. జ్యేష్ఠ మాసానికి శుక్లమాసము అనే పేరు. ఈ పౌర్ణిమ పశువులకు, వ్యవసాయదారులకు, ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోదగ్గ పండుగ. ఈరోజు కనీసం ఈ ఒక్క మొక్క అయినా సరే పాతాలి. ఇది భవిష్యత్తు తరాల కోసం మనం ఆదరించే బలవంతమైన పండుగ అన్న దీక్ష ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఈరోజు ఒక్క మనిషి అయినా ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది. భూమి ఈశ్వరునికి ప్రతీక, ప్రకృతి పార్వతీదేవికి ప్రత్యేక. ఈ భూమి ఆకర్షణ శక్తిలోనే ఒకరుగా సూర్యుని చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ వలయానికి ఈ కుమారస్వామి ప్రతీక. ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి, నూతన భారతీయ సాంప్రదాయం, జీవనాధార విశేషాలు ఫలితంగా కూడా వీటన్నిటి కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి మనకు అర్థమవుతుంది. అదే విధముగా నైతిక వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కగా పుష్పాలతో సువాసనతో దేశమంతా తాను ఉన్నాను అంటూ తనకు ఆశ ఉంది. ఆ విధంగా పుణ్యకర్మలు చేయడం ద్వారా మన పేరు, కీర్తి, ప్రతిష్టలు కూడా తీరాలు వ్యాపిస్తాయి. అందరూ మన జ్ఞాపనం ఉంచుకొని అలాగే వ్యవహరించాలి. వృక్షాలు మనకు ఏదైతే బోధ చేస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరించాలి. పుష్పిస్తాయి కానీ అవి ఏవి కూడా వాటి పండ్లను తినవు కదా. ఆవు కూడా పాలు ఇస్తుంది కానీ వాటి పాలను తాగవు. ఆ విధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరుల కోసం వినియోగించాలి. అది ఏరువాక పున్నమి మనకు చేసే బోధన. ఈరోజు కనీసం మొక్కనైనా నాటాలి. ఈ పండుగను అందరం పాటించి అందరము కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.